ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజున కొద్దిసేపు ప్రార్థనలో మనం గడుపుదాం. ప్రార్థనలో గడిపితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆయన యొక్క ఆశీర్వాదాల కోసం కొద్దిసేపు ఈరోజు కూడా ప్రార్థనలో గడుపుదాం. మొదటిగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆనందం దొరుకుద్ది అని ప్రభు చెప్తున్నారు. ప్రభు అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో ఎవరైతే కూర్చొని నిజంగా ఆయన్ని స్తుతిస్తారో అటువంటి వాళ్ళ కుటుంబాలు, అటువంటి వాళ్ళ హృదయాలు ఆనందంతో నింపబడతాయని ప్రభు చెప్తున్నారు. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ప్రియ సహోదరులారా, పాపం రోగం అంతా ఎక్కడ పోతుందంటే యేసు రక్తంలో వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరులారా, ఆయన యొక్క రక్తం మన మీద కృంభరించేదాకా మనం ప్రార్థన చేస్తే మనకున్నటువంటి పాపాలు, ఆ పాపాలతో పాటు రోగాలు కూడా యేసు నామములో విడుదలైపోతాయి. అదే కాకుండా క్రీస్తునందు ఆయన యొక్క కృప ద్వారా మనకి రక్షణ దొరుకుద్ది అని చెప్తున్నారు. ఆయన కృపలోనే రక్షణ ఉంది, మరి ఎక్కడా లేదు. ప్రియ సహోదరులారా, నువ్వు ఎక్కడ వెతికినా ఎక్కడ కూడా ఏది దొరకదు. కానీ ఆయన యొక్క కృపలో ఇదిగో నీకు రక్షణ దొరుకుద్దని ప్రభు మనకు చెప్తా ఉన్నారు. If you pray to God, God's blessings will come to you. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయములోనే, ఆత్మలో దేవుడు గుర్తించే నన్ను, అద్భుత మహాద్భుతం. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయములోనే, ఆత్మలో దేవుడు గుర్తించే నన్ను, అద్భుత మహాద్భుతం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. సహోదరులారా, ఎప్పుడైతే మనం ఆత్మలో దేవుని ప్రార్థన చేస్తామో, లేకపోతే ఆయన యొక్క మందిరంలో ప్రార్థన చేస్తామో, ఆయన మనల్ని గుర్తించి అద్భుతాలు చేస్తానని చెప్తున్నారు. ఆయన మనల్ని గుర్తించినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరులారా, whenever you pray in his sanctuaries, whenever you pray with a whole heart, he will recognize and he will bless us with abounding blessings. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదను. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదను. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా
యేసుని సన్నిధిలో. ప్రియ సహోదరులారా, నీకు శక్తి లేదు, బలం లేదని బాధపడుతున్నావేమో, నీ ప్రభు దగ్గర దాచిపెట్టబడి ఉంది. ఆయన శక్తిని ఇస్తాడు, అదే కాకుండా జీవాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. You think that you have no energy to pray. If you pray continuously, God will be providing you energy and everything what you needed. మనం అంతా కూడా ఏకంగా కూడి ఒక చోట కూడి ప్రియ సహోదరులారా, హోసాన్న ఎప్పుడైతే పాడతామో ఆ దేవుడు నీకు శక్తిని, ఆత్మని, బలాన్ని వసుకుతాడు. If you summon at the presence of God and pray, He will provide you and bless you with His Holy Spirit and with His strength. బూరా ధ్వనితో పరిశుద్ధ ఆత్మతో యేసు రాయుండెను, ఒక్క క్షణములోనే రూపాంతరముంది, మహిమలో ప్రవేశిద్దాము. బూరా ధ్వనితో పరిశుద్ధ ఆత్మతో యేసు రానయ్యున్నాడు, ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. రే సహోదరులారా, ఆయన బూరధ్వనితో పరిశుద్ధాత్మతో యేసు అతి త్వరలో రానయ్యున్నాడని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు భయంతో జీవిస్తాం. ప్రే సహోదరులారా, brothers and sisters, He comes, His second coming is coming with His trumpet, and by the clouds He comes. We have to get ready for His second coming. ఒక్క క్షణంలో ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క కృపలో మనం కూడా ఎత్తబడతాం. కాబట్టి ఆ ఎత్తబడే ప్రార్థన మన దగ్గర ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. Immediately after His second coming, we will be lifted into the heavens. We have to be prepared for that lifting along with Christ. అందుకే ఆయన మనం స్తుతిస్తా ఆయన సన్నిధిలో ఆనందాన్ని పొందాలి. We have to pray Him. We have to pray and enjoy His Spirit, enjoy His happiness. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, సంతోష సంతోషమే మన యేసుని సన్నిధిలో, సమాధాన సమాధానమే మన యేసుని సన్నిధిలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు చాలాసార్లు ఉపవాస ప్రార్థన చేస్తుంటావు. నీ ఉపవాస ప్రార్థన నీకు జవాబిస్తుందా? My dear brothers and sisters, you might have done many fasting prayers. Have you answered by God when you are praying with fasting? ఇప్పుడు మనం పాట పాడినట్లుగా ఆ పాటలో వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆనందాన్ని అనుభవించారో అదే విధంగా మనం కూడా ఆనందాన్ని అనుభవించాలంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేయాలి అని దేవుడు హెచ్చరిస్తున్నారు. We have to enjoy our prayer like the hymn just now informed us how to enjoy the prayer. We have to do the fasting prayer. We have to do the tearful prayers. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు మనం తీసుకుందాం. వాళ్ళలో మొదటిగా హన్నా. Now we have to go through the Bible who have gained the benefits by their tearful and fasting prayers. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. అన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. 1 Samuel chapter 10th verse. She was deeply distressed and prayed to the Lord and wept bitterly. ప్రియ సహోదరి సహోదరులారా, హన్నా గొడ్రాలుగా ఉంది. ఆమె అనుభవించినటువంటి బాధ, ఎంతమంది ఎన్ని
మాటలు అన్నారో, ఏ విధంగా శోధించారో, ఈమె ఉదయాన్నే మాకు కనపడకూడదు, ఈమె ఉదయాన్నే ముఖం చూడకూడదు, ఈమె గొడ్రాలు అని ఎంతమంది నిందలు మోపారో అవన్నీ కూడా ఆమె భరించి అనుభవించి మందిరానికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆమె ప్రార్థన చేసింది. Hannah was barren. She was put in distress. She was put in shame. Many people were not willing to face her early in the morning. And she cried and she strived with the God and prayed at the temple, and she was blessed with a child. ఆమె ఆ విధంగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరులారా, ఆ యొక్క ప్రార్థనలో సమాధానాన్ని పొంది ఆ యొక్క బిడ్డను గాని ఆమె గొడ్రాల నుండి విడుదలయ్యింది. As she mourned at the foot of God in the temple, she was blessed with a child, and she became a fruitful woman. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె గర్భవతి అయి బిడ్డను కనినను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువునకు సమూయేలు అను పేరు పెట్టెను. 1 Samuel, 1st chapter, verse 20. And in due time, Hannah conceived and bore a son, and she called his name Samuel, for she said, I have asked for him, and the Lord blessed. ప్రియ సహోదరులారా, హన్నా ఎప్పుడైతే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుందో హన్నాని దేవుడు చూశారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒంటరిగా నీ గదిలో ఉన్నప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నన్ను ప్రభువు చూస్తున్నారా? కానీ హన్నా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చూశారు అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి మనల్ని కూడా చూస్తారు. ఆయన ఏ మాత్రం కూడా ఏది చూడరు. ఎవరైతే మనసు పెట్టి ప్రభు వైపు ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళని ప్రభు చూస్తారు. When Hannah knelt and prayed at the presence of God, everything was observed by God. Her shedding tears, her wholehearted observed by Heavenly Father. In the same way, if you pray to God with your whole heart, with tearful eyes, with painful eyes, He will be blessing you everything, and He will be observing us each and every moment from heaven. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆమెని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆమెను దీవించి ఒక బిడ్డనిచ్చి గొడ్రాలు తత్వం నుంచి విడుదల చేశారు అని చెప్తున్నారు. He kept remember her prayers, and He blessed her, and He blessed her with a child. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆమెను జ్ఞాపకం చేసుకున్న మన దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా తప్పకుండా మన దేవుడు మనకు విడుదల దయచేస్తారని ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించు. Whatever problems you are in, whatever troubles you are in, you must pray and you must ask, you must strive to the God for your needs. As Anna is blessed, and in the same way you too will be blessed and heard by God. ఇక్కడ హన్నా ఏ విధంగా ఆయనకు జాలి కలిగేటట్లుగా, ఆయనకు ఆమె మీద ప్రేమ కలిగేటట్లుగా దుఃఖించి ప్రార్థన చేసిందో మనం కూడా అదే విధంగా దుఃఖించి, ఏ సమస్య ఉన్నా సరే దుఃఖించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ దుఃఖాల నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తారు. Hannah's prayer, it was tearful, it was painful, turned the soul of God, and immediately God sent His blessings upon her. In the same way, if you pray, if you crush yourself and pray, and you will be blessed immediately from Heavenly Father. రెండవ వ్యక్తి ప్రియ సహోదరులారా, హిజ్కియా ప్రార్థన చేశారు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత మోవాబీయులు, అమ్మోనీయులు, మోయూనీయులు యెహోషాపాతు మీదికి దాడి చేసిరి. Kings chapter 2, 2 Kings chapter 2, 20, verse 1. In those days, Hezekiah became sick and was at the point of death. And Isaiah the prophet, the son of Amoz, came to him and said to him, Thus says the Lord, set your house in order, for you shall die, you shall not recover. ప్రియ సహోదరులారా,
ఇక్కడ జబ్బు పడి ప్రాణాపాయ స్థితిలో హిజ్కియా ఉన్నారు అని చెప్తున్నారు. Here, Lord is telling that Hizkiah was at the deathbed. ప్రియ సహోదరులారా, చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి హిజ్కియా, Hizkiah was at the deathbed. యెషయా హిజ్కియాకి చెప్తున్నారు, ఇదిగో నీవింక బ్రతకవు, నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్తున్నారు. Isaiah visited Hizkiah and informed that the God has told that he is going to die. ప్రియ సహోదరులారా, నువ్వు చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమంటే నీ ఇక్కడిల్లు అదే కాకుండా హృదయం అనే ఇంటిని కూడా సరిదిద్దుకో, చక్కదిద్దుకో, అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని దాని అర్థం. God ordered through Isaiah that he has to set right not only his physical house but his heart within the soul should be kept right. Then he can go straight to the heaven. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతిరోజు కూడా మనం మన హృదయాన్ని, మన హృదయమనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. లేకుంటే మనకి ఎక్కడ నరకమే, చనిపోయినాక అక్కడ నరకమే. ప్రియ సహోదరులారా, Friends, every day, every now and then we have to cleanse our heart, inner soul to have the peace of life both in heaven and on the earth. కాబట్టి ప్రియ సహోదరులారా, హిజ్కియా లాగా మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. Immediately Hizkiah turned and prayed to God with tearful eyes. In the same way, we also have to turn our heart to God and pray tearfully. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు. దూతలు మృత సముద్రపు ఆవల తీరమున ఉన్న ఏదోము నుండి పెద్ద సైన్యము నీ మీదికి దండెత్తి వచ్చుచున్నది. ఆ దండు హాజజోరు తామారు అను ఎంగడి సీమను ఆక్రమించుకున్నది అని రాజునకు వార్త పంపిరి. యెహోషాఫాతు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగెను. యూదా రాష్ట్రమంతయు ఉపవాసము చేయవలయునని ఆజ్ఞాపించెను. 2 Kings chapter 20 verse 2nd and 3rd. Then Hezekiah turned his face to the wall and prayed to the Lord, saying, Now, O Lord, please remember me, how I have walked before you in faithfulness and with a whole heart, and have done what is good in your sight. And Hezekiah wept bitterly. ప్రియ సహోదరులారా, హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రభువుని అంటున్నారు, ప్రభువా, ఇన్ని రోజులు నేను చిత్తశుద్ధితో నిన్ను సేవించాను. Hezekiah was shocked to hear that, and immediately he felt fear, and he turned to the wall and cried bitterly and asked God with whole heart, What I have done, my Lord, he asked. ప్రియ సహోదరులారా, హిజ్కియా ప్రభు సన్నిధిలో అడగడుగుతున్నాడు, అయ్యా, నేను చిత్తశుద్ధితో నిన్ను సేవించాను కదా, జ్ఞాపకం చేసుకయ్యా నన్ను అని అడుగుతున్నాడు. He made a request to the God, My Lord, I have followed all the commandments. Then why it is happening to me? Please remember me at once at your presence. ప్రభు అడుగుతున్నారయ్యా, నీ చిత్తము చొప్పున నేను నడుచుకున్నాను. I have followed your commandments. I followed your instructions, my Lord. అని మిక్కిలిగా దుఃఖించి ప్రార్థించాడు. He felt tearful eyes, and he prayed and strived with God. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఏ విధంగా అయ్యా నేను చిత్తశుద్ధితో ప్రార్థించాను, అదే కాకుండా నీ చిత్తం ఏదో దాని ప్రకారమే నేను నడిచాను అని చెప్పగలుగుతున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియ సహోదరులారా, చిత్తశుద్ధితో కనుక ప్రార్థిస్తే అది ఏ జబ్బైనా, అది ఎటువంటి సమస్య అయినా ప్రియ సహోదరులారా, అదే కాకుండా ఆయన చిత్తం చొప్పున నడిస్తే మనకి ఏది కూడా ఆటంకాలు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ ఏది కూడా అక్కడ ఆగదు ప్రియ సహోదరులారా, అన్ని కూడా కాల్చివేయబడతాయి. You know, Hezekiah has followed the words of God, has followed his commandments. Hence, he was bold to ask God to look at him. As he followed his commandments, he was dare enough to turn to God and cried and asked him to burn all his sins. And immediately, God has blessed him. అదే విధంగా ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా
ప్రభుని దుఃఖపడి ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభు నీ మీద ప్రేమ కలిగి ఆయన ఏది చేయాలో ఆ కార్యాన్ని జరిగిస్తారు. If you also pray confidently like Hezekiah, and you will be immediately blessed by God everything you needed. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ ప్రజలను యెరూషలేము పౌరులను దేవాలయపు నూతన ప్రాంగణమున సమావేశమైరి. అప్పుడు యెహోషాపాతు ఆ జనుల ముందట నిలుచుండి, మా పితరుల దేవుడవైన ప్రభు, నీవు మోక్షపదము నుండి ఈ నేల మీద జాతులనెల్లా ఏలు దేవుడవు, నీవు అనంత శక్తి సామర్థ్యములు కలవాడవు, కనుక ఏ నరుడును నిన్నెదిరింపజాలడు. 2 Kings chapter 20 verse 5th and 6th. Turn back and say to Hezekiah, the leader of my people, thus says the Lord, the God of David, your father, I have heard your prayer, I have seen your tears. Behold, I will heal you. On the third day you shall go up to the house of the Lord, and I will add 15 years to your life. I will deliver you and this city out of the hands of the kings of Israel, and I will defend this city for my own sake and for my servant David's sake. ప్రియ సహోదరులారా, రాజప్రాసాదము దాటక మునిపే యెషయాతో ప్రభువాణి ఇట్లు పలుకుతుండెను అని చెప్తుంది. అయితే ఇక్కడ ఆ హిజ్కియా తన రూములో కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. యెషయా ఆ యొక్క ప్రాకారాలు దాటబోతున్నారు. ఈ కొద్ది సమయంలోనే ఆ హిజ్కియా యొక్క ప్రార్థన ప్రభు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. Isaiah, giving information from God, delivered the information and left the palace. As he was leaving the palace, again by hearing Hezekiah's prayers, God immediately gave second information to Isaiah. ఆ కొద్ది సమయంలోనే ప్రియ సహోదరులారా, చాలా చిన్న ప్రార్థన ఆయన చేసింది అప్పటికి, కానీ ఆ కొద్ది సమయంలోనే ప్రభు ఆలకించారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియ సహోదరులారా, చిత్తశుద్ధితో ప్రార్థన చేశాడు. ఆయన మాట ప్రకారంగా ముందుగానే నడుచున్నాడు కాబట్టి అయ్యా ప్రభు అని పిలవగానే వెంటనే చూశారు. It was a very short period Hezekiah has prayed, but the shortest prayer, but it was full-hearted prayer. Immediately God melted with happiness, and immediately he gave blessings through Isaiah and informed him that he was going to save him. ప్రియ సహోదరులారా, హిజ్కియాతో ప్రభు చెప్తున్నారు, హిజ్కియా నేను నీ మొర విన్నాను. Immediately God answered Hezekiah, I have listened, I have heard your tearful prayers. ప్రియ సహోదరులారా, మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా ముందు ఆయనకు మొరపెట్టు. Whatever the problem falls into your house, you should pray and you should strive with God with your tearful eyes. అదే కాకుండా నీ కన్నీళ్లు నా కన్నులారా చూశాను అని ప్రభు మాట్లాడుతున్నారు. You know what God said? I have seen with my own eyes, I have seen with my naked eyes your tears falling painfully from your eyelids. ఒకవేళ ఇదిగో ప్రియ సహోదరులారా, ఒకవేళ నువ్వు రూములో కూర్చొని కన్నీరు గారుస్తా, నా కన్నీరు ఎవరు చూస్తున్నారు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు రూములో కూర్చున్నా లేదా ఎక్కడైనా సరే నువ్వు కన్నీరు గార్చి దేవుడిని అడిగితే తప్పకుండా చూస్తారు. Wherever you are, you may be hidden room, you may be in locked room. If you cry tearfully with wholeheartedly, everything will be seen, everything will be disclosed to God, and he can bless you immediately. నీ కన్నీళ్లు నేను కన్నులారా చూశాను కాబట్టి నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పారు. As he observed the tearful eyes of Hezekiah, immediately he blessed him. అదే కాకుండా 3 రోజుల కల్లా నువ్వు లేచి దేవాలయానికి నడిచి వెళ్తావు అని చెప్పారు. You know what the miracle God has said, that you are on the deathbed, but I make you within 3 days you can walk and go to the temple. ఈ వాక్యమైన మనకు కూడా ఏ సమస్య నా ప్రభు దగ్గర పెడదాం. అయ్యా 3 రోజుల కల్లా నాకు కూడా ఈ సమస్య యేసు నామములో వెళ్ళిపోవును గాక అని చెప్పాలి. In the same way, if you keep our problems at the foot of God and tearfully if you pray with wholeheartedly, within 3 days we will be healed
out of all the problems in our house. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నారు, ఇదిగో నీ యొక్క ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచుతున్నాను. You know what blessed with him? God has blessed him with 15 years of expanding his lifespan. ఆ ప్రియ సహోదరులారా, మన ప్రాణం, మన మరణం, మన పుట్టుక అంతా కూడా ఆయన గుప్పెట్లో ఉందని ఈ మాట ద్వారా మనం గ్రహించొచ్చు. Now you can understand very clearly that everything, our birth, our death, our life, everything in the palms of Heavenly Father. అందుకే ఆయన నిన్ను సృజించిన తండ్రి కాబట్టి నువ్వు ఆయనకి ఎంతో రుణం ఉన్నావు. కాబట్టి ఎల్లవేళలా కొద్దిసేపు అయినా ఆయన్ని ఘనపరచడానికి ప్రయత్నం చేయి. He is the creator. You are in debt to him. That is why you have to kneel down and pray to him in a thankful manner. అదే కాకుండా నీ నగరాన్ని కూడా నేను కాపాడతాను అని చెప్తున్నాను. Not only him, but also his kingdom will be went out of the danger and fallen into the hands of safety God. ఆ విధంగా ప్రియ సహోదరులారా, హన్నా యొక్క ప్రార్థన, ప్రియ సహోదరులారా, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి ఆ కన్నీటి ప్రార్థన చూసి సమాధానాన్ని ఇచ్చారు. As Hannah and everybody prayed in the Bible, their tearful eyes only got the blessings from Heavenly Father. అదే విధంగా కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేశారు. Some people in the Bible have done fasting prayers. వాళ్ళలో మొదటిగా మోషే గారిని తీసుకున్నప్పుడు నిర్గమకాండం 35వ అధ్యాయం 28వ వచనం. కొందరు దీపములను అభిషేక తైలమునకును సువాసన గల సామ్రాణికిని వలసిన సుగంధ ద్రవ్యములను చమురును కొనివచ్చిరి. And spices and oil for the light, and for the anointing oil, and for the fragrant incense. ప్రియ సహోదరులారా, మోషే గారు ఇజ్రాయేలీల కోసం 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. You know, Moses had prayed 40 days fasting and tearful eyes for the sake of Israel's. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆ విధంగా ప్రార్థన చేసి ఆయన యొక్క 10 ఆజ్ఞలను పలక మీద లిఖించుకున్నారు. He had avoided all his delicious food and tasting food and taking water. Everything he avoided. He fasted and prayed, and finally he had written the 10 commandments on the plates and stone plaques and got them back for the Israel. ప్రియ సహోదరులారా, మనం కూడా ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మోషే గారు ఏ విధంగా సాధించుకున్నారో అదే విధంగా మనం కూడా ఏదైనా సాధించుకోవచ్చు. As Moses has gained powers and commandments from the God, we too can gain with our fasting and tearful prayer. అదే విధంగా సమూయేలు గారు ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేసి సాధించారో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5-9 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలు జనులందరూ మెస్సా వద్ద గుమ్ముకూడవలెను. అచట మీ తరపున ప్రభువునకు విన్నపము చేసేదను అని చెప్పెను. అప్పుడు సమూయేలు పాలుగుడుచు గొర్రె పిల్లను ప్రభువునకు దహన బలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలు వినెను. 1 Samuel chapter 7 verse 5 and 9. Then Samuel said, "Gather all Israel at Mizpah, and I will pray to the Lord for you." So Samuel took a nursing lamb and offered it as a whole burnt offering to the Lord. And Samuel cried out to the Lord for Israel, and the Lord answered him. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క సమూయేలు ఇశ్రాయేలీల పక్షాన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు వాళ్ళకి జయం కలిగింది. ఆయన యొక్క మొర ఆలకించి ఇశ్రాయేలీలకి జయం ఇచ్చారు. Samuel had prayed for the Israelites, and listening to the tearful prayer of Samuel, God has blessed them with the victory. ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీలకి ఫిలిష్తీయులకి ఏ విధంగా యుద్ధం జరిగిందో మన ఇంట్లో కూడా
సైతానికి మనకి పోరాటం జరుగుద్ది. అది నీ బిడ్డల్లో దూరొచ్చు, అది నీ కుటుంబంలో దూరొచ్చు, లేకపోతే నీ శరీరంలో దూరొచ్చు, అది ఏదైనా జబ్బుగా రావచ్చు. ఏదో ఒక విధంగా నీకు సైతానికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రభువుని ప్రార్థిస్తావో అప్పుడు నీకు జయం కలుగుద్ది. As the battle took place between the Philistines and Israels, they prayed with cheerful heart, they prayed with fasting, and they got blessings and they got the victory. In the same way, the war between you and Satan takes place in your house. If you pray cheerfully and kneel down in the front of God, and you will be given victory. ప్రియ సహోదరులారా, దానియేలు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ సమయమున నేను 3 వారముల కాలము శోకించుచుంటిని. మంచి భోజనమును గాని మాంసమును గాని భుజింపలేదు, ద్రాక్ష సారాయమును సేవింపలేదు, అభ్యంగనము చేసుకోలేదు. Daniel chapter 10 verse 2 and 3. In those days, I, Daniel, was mourning for 3 weeks. I ate no delicious, no meat or wine entered my mouth, nor did I anoint myself at all for the full 3 weeks. నేను 3 వారములు గడుచు వరకు సంతోషంగా లేను, తర్వాత భోజనము చేయలేదు, తర్వాత మాంసము గాని ద్రాక్ష రసం గాని తీసుకోలేదు, అభ్యంగ స్నానం కూడా చేయలేదు అని చెప్తున్నారు. 3 వారాలు ప్రియ సహోదరులారా ఉపవాసం ఉండి దానియేలు ఎంతో విశ్వాసమైన ప్రార్థన, గట్టి ప్రార్థన చేసి ఏ అంశం కొరకైతే ఆయన ప్రార్థించారో ఆ అంశాన్ని సాధించుకున్నారు. అట్లనే మనం కూడా ఉపవాస ప్రార్థన నుండి ఏదైనా సాధించుకోవచ్చని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. Daniel had prayed longer prayer. For 3 weeks he had fasting prayer. He did not take any delicious or meat or wine, nothing he had taken. He had done fasting prayer. And he never anointed himself with bath, but he prayed and prayed for his goal. He reached by praying. అదే విధంగా నినివే పట్టణ ప్రజలు కూడా ప్రియ సహోదరులారా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ పట్టణం మీదకి వచ్చేటటువంటి ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క బాధలన్నింటినీ కూడా దేవుడు రానియకుండా కాపాడారు. The Nineveh prayer prayed, the people of Nineveh prayed, then curse coming onto the city has gone back. కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఏ విషయం కోసమైనా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. Whatever the problem it is, only the weapon is your fasting prayer and tearful prayer. With that, if you move forward, you will be blessed a lot by the Heavenly Father. అదే విధంగా ప్రియ సహోదరులారా పాప క్షమాపణ ప్రార్థన యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. ప్రభు, మేము నీకు ద్రోహముగా ఎన్నో పాపములు చేసితిమి. మా పాపములు మాకు ప్రతికూలముగా సాక్ష్యము పలుకుచున్నవి. మా దోషములు మాకు కనిపించుచునే ఉన్నవి. మేము వానిని బాగుగా ఎరుగుదము. Isaiah chapter 59 verse 12. For our transgressions are multiplied before you, and our sins testify against us. For our transgressions are with us, and we know our iniquities. ప్రియ సహోదరులారా యెషయా పితరుల పాపాల కోసం, మన యొక్క తాత తల్లిదండ్రుల యొక్క పాపాల కోసం కూడా ఆయన ఎంతో ప్రార్థించాడు. You know, my friends, Yeshaya has prayed not only for his sins, but his forefathers' sins. మా తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి మేం చేసినటువంటి ఆ తిరుగుబాటు అయినటువంటి ఆ ప్రార్థనలు నిన్ను ఎంతో బాధ పెట్టినాయి అని ఆయన పశ్చాత్తాపడుతున్నారు. He has prayed for the transgressions of his forefathers and himself against God. అయ్యా మేము మీ మీద తిరుగుబాటు చేశాం ప్రభు అని బాధపడుతున్నారు. He was pitifully praying that they have turned against and transgressed against God. For that, with wholeheartedly, with tearful heart, he had been praying to God. మా పాపాలు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి ప్రభు అని ప్రార్థిస్తున్నారు. All my sins, all our transgressions are witnessing against us. కాబట్టి ప్రియ సహోదరులారా
మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ఎగనిస్ట్ గా మన శరీరంలో ప్రవేశించి ఏదో రోగాన్ని పుట్టిస్తాయి, ఏదో సమస్యను పుట్టిస్తాయి, ఏదో వేదనలు పుట్టిస్తాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ప్రియ సహోదరులారా మనందరం కూడా ప్రభువుని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. యెషయా ఏ విధంగా తాత తల్లిదండ్రుల కాడ నుంచి ఇప్పటిదాకా ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు. అదే విధంగా మన పాపాలు, మన తాత తల్లిదండ్రుల యొక్క పాపాలు అన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి, ప్రభు మా పాపాలు మాకు సాక్ష్యం పలుకుతున్నాయ్యా, ఈ బిడ్డ పలానా పాపం వ్యభిచారం చేశాడు, అబద్ధాలు ఆడాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు అని సాక్ష్యం పలుకుతున్నాయో అటువంటి పాపాలన్నీ కూడా కడిగివేయి ప్రభు అని అడుగుతున్నారు. All our sins enter into our bodies and they cause lot of diseases, lot of troubles within ourselves. So we have to pray with wholeheartedly tearful heart, then we will be cleansed all out of all the problems and we will be blessed like the Isaiah, and we will be blessed. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజున మనం గుండె మీద చేసుకొని అయ్యా నేను ఏ పాపం అయితే చేశాను, అబద్ధాలు ఆడాను ప్రభు, అయ్యా ఎంత మోసకరమైన అబద్ధాలు, ఎంత గొప్ప అబద్ధాలు ప్రభు, ఇదిగో తండ్రి ఆ అబద్ధాల కోసం నేను పశ్చాత్తాపడుతున్నా, లేకపోతే ఇంకా నేను పలానా తప్పు చేశాను, ఆ తప్పులన్నీ కూడా ఆ తప్పులు ఎప్పుడైతే విడుదల ప్రభువుని పశ్చాత్తాపడి అడుగుతామో అప్పుడే వెంటనే మన లోపల స్వస్థత ప్రారంభమవుతుంది. Dear friends, ask your conscience today. What are the problems? What are the sins you have done? If you ask pardon and confess all your sins, and you will be immediately blessed like Isaiah. అదే విధంగా ప్రియ సహోదరులారా దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 3-4 వచనాలు. నా అపరాధములు నాకు తెలియను, నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. నీకే ద్రోహముగా నేను పాపం చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. Psalm chapter 51 verse 3 and 4. For I know my transgressions and my sin is ever before me. Against you only have I sinned and done what is evil in your sight, so that you may be justified in your words and blameless in your judgment. ప్రియ సహోదరులారా ఆ కీర్తనాకారుడు అన్నాడు నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. The Psalms saying that he can understand what all his transgressions and feeling sorry for the transgressions నేను ఏ against God. అతిక్రమం చేస్తున్నానో నాకు తెలుసు ప్రభు, అది వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధాలా, మోసమా? ప్రియ సహోదరులారా ఈ రోజుల్లో ఎంతో మంది ఒకళ్ళొకళ్ళు ఆస్తుల కోసం మోసం చేసుకుంటున్నారు. సొంత ఒక గర్భఫలంలో నుంచి ఇచ్చినటువంటి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు డబ్బు కోసం ప్రియ సహోదరులారా ప్రేమను పంచుకోలేకపోతున్నారు. Our own blood and near and relations are turning against each other, and they are causing lot of problems like sinning, adulteration, teasing, everything they are doing each other against, and they are falling into the sin. ప్రియ సహోదరులారా ఈ యొక్క దావీదు చెప్తున్నాడు అయ్యా నా పాపాలు నా ఎదుటే నిలిచి ఉన్నాయని చెప్తున్నారు. David's telling that my sins are standing right in front of me and staring at me. నీకు విరోధంగా నేను పాపం కట్టుకున్నాను. I have done sin against you. నీ దృష్టికి నేను చెడుగా కనపడుతున్నాను. I am a sinner against you. కాబట్టి నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా అని దావీదు అడిగినట్లుగా మనం కూడా ప్రియ సహోదరులారా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తారు. King David was confessing and asking for the pardon from the God. In the same way, if we pray, and God will be blessing us like and lifting us into the heights as David was lifted into the heights. అదే విధంగా ఎజ్రా ఏ విధంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో విందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నీ ఎదుట తల ఎత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది, మా పాపములు మా తరల కంటెను ఎత్తుగా కుప్పలు పడి ఉన్నవి, మా దురితరాశలు ఆకాశమంతా ఎత్తుగానున్నవి. Ezra chapter 9 verse 6 saying, "O my God, I am ashamed and blush to lift my face to you. My God, for our iniquities have risen higher than our heads,
and our guilt has mounted up to the heavens. ప్రియ సహోదరులారా, ఎజ్రా అంటున్నారు, నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు త్రిప్పటానికి కూడా నేను కిన్నుడనై ఉన్నాను అని చెప్తున్నారు. You know what Ezra is saying? That my God, I am ashamed and blushed to lift my face to you. So he was feeling totally ashamed. He was blushed to lift the face towards God because of his sins. ప్రియ సహోదరులారా, అంత ప్రార్థనా పరుడే ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. మనం ఉదయం లేచిన దగ్గర నుండి పాపంలోనే ఉన్నాం. ఆయన ముఖాన్ని మనం సరిగా చూడలేం. ప్రియ సహోదరులారా, In the same way, see, Ezra was the greatest man, but still he was unable to see the face of God, turn his face to the face of God because of his sins. In the same way, compare ourselves. We are only sinners, having sins more. How can we look at the God? నా దోషములు నాకంటే కూడా పైన ఉన్నవి అని చెప్తున్నారు. He is telling that his sins are above himself, reaching to the heights of heaven. ప్రియ సహోదరులారా, మన దోషాలు కూడా మనల్ని ముంచి వేసినాయి. మనం ప్రభు అంటున్నా కానీ ప్రభు మనకు కనపట్లేదు, మనం ఆయనకు కనపట్లా. My friends, our sins are blocking, reaching to the heights of heaven, blocking between you and God. నా అపరాధములు ఆకాశం అంత ఎత్తు ఎదిగినవి అని చెప్తున్నారు. All my problems and troubles and sins are reaching to the heights of heaven. ప్రియ సహోదరులారా, ఎజ్రా దేవుని యొక్క ఆలయం ముందుకొచ్చి ప్రభు యొక్క ఆలయం ముందు సాష్టాంగపడి చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుతున్నారయ్యా, నన్ను క్షమించు, నా యొక్క ప్రజల యొక్క పాపాలను కూడా క్షమించు. మేము పాపాత్ములవి, ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు పాపమే చేస్తున్నాం, ఎంతో మందిని ఏడిపిస్తున్నాం, ఎంతో మందిని బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా మా పాపాలే ప్రభువా, క్షమించయ్యా అని సాష్టాంగపడి ప్రియ సహోదరులారా, మందిరం లోపల కూడా వెళ్ళటానికి ధైర్యం చాలక మందిరం బయటే పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాడు. Ezra stretched himself in the front of altar, and all his sins he laid in front of the God and prayed. In the same way, we have been doing committing so many sins. All the sins we have to keep at the foot of God like Ezra and be blessed by us from the Heavenly Father. ఆ విధంగా తన పాపాల కోసం పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. They are praying for the sins they have to come out from. In the same way, we too have to confess and pray to God to come out of our sins. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ వాక్యంలో భక్తులు ఏ విధంగా చేశారో ఆ విధంగా మనం కూడా ఉపవాసం ఉండి కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రియ సహోదరులారా, అది ఏదైనా మన నుండి తొలగిపోయి దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం పరలోకము నుండి దిగి మన మీదకి వస్తుంది. So far we have experienced how the prophets in the Bible, they have gained whatever they needed with the tearful prayers. In the same way, we have to pray like the prophets in the Bible to get the benefits from the heavenly kingdom. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. హన్నా ఏ విధంగా ఏడ్చి ప్రార్థన చేసిందో ప్రభువా, అయ్యా హిజ్కియా ఏ విధంగా మరణ పడకలో ఉన్నప్పటికీ ప్రార్థన చేసుకొని అయ్యా తను బ్రతికించుకొని 15 సంవత్సరాల జీవాన్ని పొందారో ప్రభువా. అయ్యా అదే విధంగా అనేక మంది ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థించారయ్యా. సమూయేలు, దానియేలు ప్రభువా, అనేక మంది నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాధించుకున్నారు. అదే విధంగా హిజ్కియా ఏ విధంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు ప్రభువా, అదే విధంగా మాకు కూడా తండ్రి పశ్చాత్తాప ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయ్యా, అదే విధంగా ఏడ్చి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో గుండె మీద చేసుకొని ప్రభువా, మేము నీతివంతుల్లాగా అనుకుంటున్నాం కానీ ప్రభువా, మేము పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పనిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా అన్ని పాపాలే తండ్రి. అయ్యా నేను ఎక్కడ ప్రభువా బండ సందుల్లో పడి ఉన్నానా ప్రభువా, గోడ సందుల్లో పడి ఉన్నానా తండ్రి. అయ్యా వ్యభిచారంలో ఉన్నానా, అబద్ధాల్లో ఉన్నానా, దొంగతనంలో ఉన్నానా, మోసంలో ఉన్నానా? రే సహోదరులారా, ఎక్కడున్నాను ప్రభుని ప్రశ్నించుకున్నప్పుడు అయ్యా ప్రభువా నేనయ్యా నీ బిడ్డను ప్రభువా, అట్లా ఉండకూడదు ప్రభువా. నీ సన్నిధికి రావాలి, నీ సన్నిధిలో స్తుతించాలి, నీ సన్నిధిలో ప్రార్థించాలి. నేను కూడా ఒక మంచి ప్రార్థనాపరుడుగా బయటికి రావాలి ప్రభువా.
ఏ సందులో అయితే ఇరుక్కుపోయి ఉన్నారో అయ్యా, ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి బయటికి రావాలి తండ్రి. నీకు స్తోత్రం. బయటకు వచ్చే ప్రార్థన మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మా కుటుంబాన్ని దీవించండి. మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచె వేయండి అయ్యా. మా కుటుంబాల్లో నీ ఆత్మను కృమ్మరింపు చేయండి అయ్యా. నీ జీవజలంతో మా కుటుంబాలను కడగండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభువా నీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి. ఏ బిడ్డలైతే మా మీద జాలి లేకుండా ఉన్నారో, ఏ బిడ్డలైతే మా మీద దయ లేకుండా ఉన్నారో, ఏ బిడ్డలైతే మమ్మల్ని హింసించబోతున్నారు, ఏ బిడ్డలైతే మమ్మల్ని వేదన పరచబోతున్నారు, ప్రతి ఒక్క బిడ్డని తాకండి యేసయ్యా, తట్టండి యేసయ్యా. మోసకరమైన పరిస్థితులు మా నుండి దూరపరచండి యేసయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు చెడిపోరు ప్రభువా. అయ్యా, నువ్వు కాకులతో ఏలియాకి ఏ విధంగా ఆహారాన్ని పంపించావో తండ్రి, ఆ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేయగల దేవుడు అయ్యా. నీ పాదాల దగ్గర నుండి నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధిస్తా ఉన్న మాకు తండ్రి ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రావని నమ్ముతున్నావు దేవానికి స్తోత్రం. నీ చిత్తమైతే మమ్మల్ని ప్రభువా ఎప్పుడు నీ రెక్కల కింద తండ్రి కోడి పిల్లలను దాచుకున్నట్లుగా మమ్మల్ని దాచుకొని తండ్రి ఏ ఆపదలకు గురి కాకుండా, ఏ ఇబ్బందులకు గురి కాకుండా కాచి కాపాడండి అయ్యా. మాకు కావలసిన ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి తండ్రి దాని ద్వారా ప్రభువా చక్కగా జీవించే భాగ్యాన్ని, ఆ శక్తిని మా అందరికీ దయచేయమని, మా కుటుంబాలను ప్రభువా దీవించి ఆశీర్వదించమని, ఎప్పుడు కూడా నీ బిడ్డలుగా ఉండే కుటుంబాలుగా మా కుటుంబాలను మార్చుకునేటటువంటి మంచి మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.